రౌడీ షీటర్ ప్రవీణ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రవీణ్ను హత్య చేసిన సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతితో ఉన్నటువంటి పరిచయమే హత్యకు కారణమని ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. నిందితుడు మణిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన చెప్పారు. మేదర కాలనీలో నిన్న మధ్యాహ్నం జరిగిన హత్య కేసులో చనిపోయిన అచి ప్రవీణ్ అతను గతంలో చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దాని మీద రీసెంట్గా 1 month బ్యాక్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అతను గతంలో 8 సంవత్సరాల క్రితం అతనికి ఉన్న ఒక ప్రేమ దానికి సంబంధించిన విషయమై 2 సంవత్సరాల క్రితం పెద్దల మధ్యస్థం చేసి ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడాను అచి ప్రవీణ్ ముందు నుంచి అప్పటి నుంచి వివిధ రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అల్లర్చిల్లర్గా తిరగడం చేస్తూ ఉంటాడు. మొన్న 23వ తారీఖు రాత్రి మృతుడు బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అదే ప్రాంతానికి చెందిన చెలకూరు వడ్డిపాలెంకి ఆ ప్రాంతానికి చెందిన అతనే. ఇతను ప్రస్తుత తన పనుల నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ప్రస్తుతం రేణుగుంట సమీపంలో ఉంటా ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి గతంలో నువ్వు మధ్యస్థం చేస్తున్నావు, ఆ మధ్యస్థానికి సంబంధించి నాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అతనికి ఫోన్ చేసి రెట్టించి వాదులాడటం జరిగింది. అతనితో పాటు తెచ్చుకున్న షాకుతో ముద్దాయి దగ్గరికి మేదర్ కాలనీకి వెళ్ళి అతని మీద మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా అతని ఛాతీలో